I C Damodar Rajanarasimha for the state of Telangana. దామోదర రాజనరసింహ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న లీడర్, ఉన్నత విద్యావంతుడు, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న నాయకుడు. ఐఏఎస్ అవ్వాలనుకున్న ఆయన అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా రాజకీయాలకు వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. 35 ఏళ్లుగా ఆందోళన ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శిలారపు దామోదర రాజనరసింహ. 2023 ఎన్నికల్లో తన సొంత సెగ్మెంట్ ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ కేబినెట్ లో మంత్రి అయ్యారు. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ప్రస్తుత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న శిలారపు దామోదర రాజనరసింహ రియల్ స్టోరీ ఇది. దివంగత మంత్రి రాజనరసింహ జానాబాయి దంపతుల రెండో కుమారుడు శిలారపు దామోదర రాజనరసింహ. 1958 డిసెంబర్ 5న జన్మించిన ఈయన చిన్నతనం నుంచే చదువులో ముందుండేవారు. హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన ఆయన ఐఏఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత అనుకోకుండా రాజకీయాలకు వచ్చారు. 1989లో ఆయన తండ్రి మాజీ మంత్రి రాజనరసింహ అకాల మరణం చెందడంతో దామోదర రాజనరసింహ రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో జరిగిన ఆందోళన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 సార్లు ఓటమి చెందిన నియోజకవర్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అక్కడ ప్రాంత ప్రజలతో మమేకమైన ఆయన 2004 ఎన్నికల్లో మంత్రిగా పనిచేసిన నటుడు బాబు మోహన్ పై భారీ మెజారిటీతో దామోదర్ గెలుపొందారు. 2006లో వైఎస్ఆర్ పాలనలో ఆయన మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఆందోళన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రోసయ్య హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. 2011లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. 2009 నుంచి 2010 వరకు మార్కెటింగ్ మరియు గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి 2011 జూన్ 10న డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఇది ఇలా ఉండగా దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక నాయకుడిగా, ముఖ్యంగా మాలమాదిగ వర్గీకరణ గురించి తెరపైకి తీసుకురావడంలో, దీనిపై ప్రభుత్వాల దృష్టి సారింపజేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఎస్సీ వర్గీకరణ కోసం రాజకీయంగా, న్యాయపరంగా సమాజంలో అవగాహన పెంచే విధంగా అనేక పోరాటాలు చేశారు. మాదిగ వర్గీకరణకు బలమైన నాయకుడిగా మద్దతు నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించే నిరంతర కృషి చేశారు దామోదర. అదే సమయంలో 2004లో మొదటిసారి ఎస్సీ వర్గీకరణపై హైకోర్టులో కేసు దాఖలైంది. 2004-2014 మధ్య దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న ఎస్సీ వర్గీకరణ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముందుకు నడిపేలా కృషి చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై వివిధ తీర్పులు ఇచ్చినా కొన్నిసార్లు ఈ వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. కానీ దామోదర రాజనరసింహ సుప్రీంకోర్టులను గౌరవిస్తూనే ఎస్సీ వర్గీకరణను సరైన చట్టపరమైన మార్గం కనుగొనాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధమేనని కాంగ్రెస్ తరపు నుండి న్యాయవాదులతోని వాదనలు వినిపించారు కూడా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు అప్పట్లో. అయితే రాష్ట్ర విభజన సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపరంగా పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయలేకపోయింది. 2011లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత దామోదర రాజనరసింహ ఢిల్లీకి పలు సందర్భాలు వెళ్లి కాంగ్రెస్ ని కలిసి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఇక అదే సమయంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎంఆర్పీఎస్ తో పలు చర్చలు జరిపారు. 2012లో ఎంఆర్పీఎస్ నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్యమానికి మద్దతు ప్రకటించారు దామోదర రాజనరసింహ. 2012లో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ వేసినప్పటికీ వివిధ వర్గాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా స్పష్టమైన నిర్ణయం రాలేదు. 2013లో తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతంగా సాగుతుండటంతో ఎస్సీ వర్గీకరణ అంశం వెనుకబడిపోయింది. ఇలా 2009, 2011, 2012, 2013, 2023 సంవత్సరాల్లో దామోదర రాజనరసింహ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్లతో ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలక చర్చలు జరిపారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టేసింది. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ తరపున వర్గీకరణపై ఒత్తిడి తీసుకురావాలని
కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు దామోదర. గత బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణను మొత్తం విస్మరించాడు. నిండు శాసనసభలో అంచివేశామనే మాట కూడా మాట్లాడడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి సాధిస్తాడు దామోదర. 2023లో దామోదర కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని ఆమోదించేలా కృషి చేశాడు దామోదర రాజనరసింహ. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుసరించి కులగణన జరిగిన తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆర్థికంగా సామాజిక నేపథ్యంతో పూర్తి చట్టబద్ధతతో ఎస్సీ వర్గీకరణను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ అమలులో కీలక భూమిక పోషించిన శ్రీ దామోదర రాజనరసింహ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇక తెలంగాణ ఉద్యమ విషయానికి వస్తే దామోదర రాజనరసింహ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ నేతల తరపున వ్యవహరిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్ వంటి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. 2013లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినప్పుడు దామోదర రాజనరసింహ అందుకు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో అసెంబ్లీలో తెలంగాణకు మద్దతుగా మాట్లాడిన వ్యక్తి. సీమాంధ్ర నాయకులు విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దామోదర రాజనరసింహ ఒక్కడే హైకమాండ్ ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదించడానికి దోహదపడ్డ కాంగ్రెస్ నేతల్లో ఒకరుగా నిలిచారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న అసంతృప్తిని వివరించి తెలంగాణకు రాష్ట్ర హోదా ఇస్తేనే తెలంగాణ కాంగ్రెస్ లో బలపడుతుందని, లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించిన వ్యక్తి దామోదర. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడల్లా కాంగ్రెస్ నాయకత్వంతో సమావేశమై దీనికి పరిష్కారం చూపించాలని ఒత్తిడి చేసే వ్యక్తి. తెలంగాణలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సమీకరించి అధిష్టానానికి తెలియజేశారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టినప్పుడు దామోదర రాజనరసింహ తెలంగాణ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులతో పాటు తెలంగాణకు అనుకూలంగా ప్రజా సంఘాలను కలుపుకొని వారి అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశారు. 2014లో తెలంగాణ బిల్లు ఆమోదించబడే ముందు ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వంలో అనేక కీలక చర్చల్లో పాల్గొన్నారు దామోదర రాజనరసింహ. తెలంగాణ ఉద్యమంలో గుండె చప్పుడుగా వ్యవహరించకపోయినా పార్టీ తరపున ఎన్నో ముఖ్యమైన వ్యూహాత్మక నిర్ణయాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ రాష్ట్రం. అదే సమయంలో ఆందోళన నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మోహన్ బాబు మీద కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు దామోదర రాజనరసింహ. ఇక 2018 ఎన్నికల్లో క్రాంతి కిరణ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో రాజనరసింహ 28,193 ఓట్ల మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి నిర్వహిస్తున్నారు. ఆందోళన నుండి గెలిచి ఆందోళన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అనునిత్యం పరితర్పించేవారు. ఆయనకు చదువుపై ఉన్న మక్కువతో ఆందోళన ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చారు. అనేక విద్యా సంస్థలను ఈ ప్రాంతంలో నెలకొల్పారు. జేఎన్టీయూ పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్, మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, మోడల్ స్కూల్ ఇలా అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చిన దామోదర దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారనే చెప్పాలి. రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు వారికి అనుకూలంగా నియోజకవర్గాల్లో వట్పల్లి, రాయకోట్లలో కొత్తగా మార్కెట్ యార్డులను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి అధిష్టానాన్ని ఒప్పించిన ఘనత దామోదర్కే దక్కుతుంది. విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా అనేక సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా కోసం లింక్ రోడ్లను, కొత్త రోడ్లను ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. ఆందోళన నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇందులో 9 సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో దామోదర కుటుంబ సభ్యులు 6 సార్లు విజయాన్ని సాధించారు. ఈ సెగ్మెంట్ లో మరో విషయం, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి, అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థి దామోదర రాజనరసింహనే. 2003లో 102 రోజుల పాటు దీక్షను చేపట్టిన ఘనత కూడా దామోదర రాజనరసింహదే. 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో, 2006
2006లో సింగూరు కాల్వ పనులకు 90 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత దామోదర్ది. 2014 కాల్వ పనులు పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీటిని అందించేందుకు చెరువులను కూడా నింపడంతో దామోదర అపర భగీరథుడిగా ఇక్కడ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నికార్సైన లీడర్ గా పేరు పొంది తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారు దామోదర్. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఎప్పుడూ పేదల పక్షంలో ఉండే దామోదర రాజనరసింహకు పదవులు కొత్త ఏమి కాదు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి తొలిసారి రావడంతో ఆయన సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది హైకమాండ్. ఇది దామోదర రాజనరసింహ స్టోరీ.